హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో ఇడ్లీకి, పొంగల్కి, వడ, దోశ, అన్నంలోకి, వేడి వేడి ఇడ్లీలోకి ఈ సాంబార్ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. రుచి చాలా బాగుంది సాంబారు. మీరు కూడా ఖచ్చితంగా వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకొని సాంబార్ వేసుకొని తిని చూడండి. మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు పెసరపప్పు, కందిపప్పు వేసి సాంబార్ చేస్తున్నానండి. ఇది దోశ, ఇడ్లీ, పొంగలి, అన్నంలో అన్నిట్లోకి వేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, పచ్చి కొబ్బరి, ఆయిలు, బీన్స్, క్యారెట్, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలండి, కందిపప్పు, పెసరపప్పు, ధనియాలు, శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మిరియాలు. దీనికి కావాల్సినవి. ఇప్పుడు ఇవి రెండు కడిగేసుకొని శుభ్రంగా కుక్కర్లో వేసుకోవాలండి మెత్తగా. అవి ఇది కందిపప్పు, పెసరపప్పు. కందిపప్పు అండి ఒక గుప్పెడు తీసుకోండి. అంటే మేము కొంచెం మందివే ఉన్నాం కాబట్టి ఇది ఒక గుప్పెడు పెసరపప్పు. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోండి. కొద్దిగా నీళ్లు పోసి ఈ కుక్కర్లో పెట్టేసుకోండి. దీంట్లో కొద్దిగా నీళ్లు పోయాలి. మూత పెడతా. ఇదండి కుక్కర్. దీని మీద పెట్టేస్తే మనకు మెత్తగా అయిపోయేదాకా ఒక 3, 4, 5 వచ్చినా పర్వాలేదండి. బాగా మెత్తగా అయిపోవాలి. కందిపప్పు, పెసరపప్పు విజిల్స్ రావాలి. ఇదండి బేడలు తీస్తున్నాను. ఉడకబెట్టినాను కదా, చల్లగా అయిపోయిందండి. ఇదిగోండి, ఇది చల్లగా కాలే, కుక్కర్ చల్లగా అయింది. బాగా మెత్తగా ఉడికినాయి. బాణలు వేడైందండి. 1 స్పూను ఊరికి ఆయిల్ అట్లా తగ్గించుకొని పెట్టుకో. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూను మెంతులు, 1/2 స్పూను ఇవి మిరియాలు, ఇవి కొంచెం బాగా వేగాలి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇట్లా పెట్టి ఎండుమిరపకాయలండి మామూలుగా వేసుకోవచ్చు. నేను ఇవి వేసుకుంటున్నా, కలర్ బాగా వస్తాయని. కాశ్మీర్ చిల్లీ ఎందుకంటే ఇవి కొంచెం మిరియాలు వేసినాం కదా, అందుకోసము. కొంచెం కరివేపాకు, ఇవన్నీ కొంచెం బాగా వేగాలండి. ఇది ఒక 4 స్పూన్లు ఉంటుంది. తురుముకొని వేసుకుంటున్నా నేను. మీరు కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, ఇట్లయినా వేసుకోవచ్చు అండి. ఇది కూడా ఫ్రై కావాలా. అయిపోయింది. ఇది చల్లారాలి, పక్కన పెట్టేస్తాం. ఇట్లా పక్కన పెట్టేస్తే చల్లారుతుంది. ఆయిల్ పెట్టినానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా.
ఒక 4 స్పూన్లు ఆయిల్, కొంచెం వేడెక్కితే మనం వేడెక్కిందండి. ఆయిల్ వేసినా కదా, ఆవాలండి ఒక 1/2 స్పూను, మినప్పప్పు ఒక 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను, ఇప్పుడు కరివేపాకండి కొద్దిగా, నేను మీకు ఇంగువ చూపించలేదండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మాకు అలవాటు కాబట్టి వేస్తున్నా కొద్దిగా ఇంగువ. ఎండుమిరపకాయ అండి ఒకటి, వేగినాయండి మినప్పప్పు. ఇప్పుడు క్యారెట్, బీన్స్ అండి. మీకు దగ్గర మునక్కాయ ఉన్నా వేసుకోండి, ఏమున్నా వేసుకోవచ్చు. ఉల్లిపాయ అండి, ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. దీంట్లో కూడా మనం పట్టుకునేటప్పుడు దీంట్లో 1 స్పూను, దీంట్లో తగినంత వేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది. అందుకు దీంట్లో వేస్తున్నాం కాబట్టి మళ్ళీ చూసి వేసుకోవచ్చు. పసుపు అండి కొద్దిగా. ఇదంతా బాగా కలపాల. కొంచెం సేపు మగ్గాలండి. మూత పెట్టేస్తున్నా, మూత తీస్తున్నానండి. ఇంకోండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా, ఇట్లా మెత్తగా చేసుకున్నానండి కందిపప్పు. ఒకవేళ మీకు మెత్తగా లేవంటే మిక్సీలో వేసుకోవచ్చు, బాగా కలుస్తాయి. ఇప్పుడు వేస్తున్నా. మీకు ఒక చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోండి, లేదంటే పలచగే బాగుంటుంది. ఇదంతా కొంచెంసేపు ఉడకాల. ఈ పౌడర్ అంతా మిక్సీకి వేసుకొని వస్తానండి. సాంబార్ పొడి ముద్దిస్తున్నానండి. ఇవి బీన్స్, ఇవి ఉడికినేమో ఒకసారి చూస్తాం. ఉడికిపోయినాయండి క్యారెట్, బీన్స్. అవి ఇప్పుడు పులుపు వేస్తామండి. చింతపండు పులుసు అంటే కొంతమంది పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదండి. మేము తక్కువ తింటాం, అట్లా వేస్తున్నా నేను. ఇది కొంచెం ఉడకాలండి. పులుపు వేసినా కదండి, కొంచెంసేపు అయింది. ఇప్పుడు నేను పొడి వేస్తున్నా, సాంబార్ పొడి. రెండున్నర కాదు, 3.5 స్పూన్ అండి. చాలామంది బెల్లం వేసుకోరు, అలవాట్లేదు కదా, మేము వేసుకుంటాము. అయినా నేను చూపిలేదండి, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. మాకు ఇక్కడ అలవాటండి కొద్దిగా, అందుకే చూపిలేదు. బెల్లం
ఇంకొంచెంసేపు అండి, పొడి వేసిన తర్వాత కొద్దిసేపు ఉంటే బాగుంటుంది. ఇది వేసేమంట. కొత్తిమీర, కొంచెంసేపు మూత పెట్టేస్తాం. సాంబార్ రెడీ అయిపోయిందండి. మీకు ఇడ్లీ వేసి చూపిస్తాను. ఇడ్లీలో వేసి ఇది కూడా నా కింద పడేస్తావేమో నీళ్ళు, అవన్నీ వేయాలి. నా సాంబార్ వేస్తున్నానండి. వేడి వేడి ఇడ్లీ సాంబార్ రెడీ. సాంబార్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇది ఇడ్లీ, పొంగల్లోకి, దోశ, అన్నంలోకి కూడా తినచ్చండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ రంగా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు.